జూన్ పై గెజెట్ నోటిఫికేషన్ 10th టాపర్స్ కు ఫ్లైట్ జర్నీ ఛాన్స్. ఇలాంటి టాప్ 10 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. మచిలీపట్నం మార్కెట్ యార్డ్ నుండి ఇతర జిల్లాలకు ఐరన్ ను తరలించడంలో అధికారుల తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పేదల సొంతింటి కలను నిర్వీర్యం చేసేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. గృహ నిర్మాణ శాఖలో జరుగుతున్న దోపిడీ అక్రమాలపై త్వరలోనే ఏసీబీ డీజీని కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. తమిళనాడులో హిందూ వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టారని బీజేపీ ఏపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ అన్నారు. అక్కడ చరిత్ర సృష్టించిన విజయ్కి ఏపీ బీజేపీ పక్షాన అభినందనలు తెలుపుతున్నట్లు ఆయన వివరించారు. కేరళలో ఇవాళ తమ పార్టీ 3 సీట్లతో అసెంబ్లీలో అడుగు పెడుతున్నామని, రాబోయే రోజుల్లో అక్కడి పార్టీని విస్తరిస్తామన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కళలకు రెక్కలు కార్యక్రమంలో భాగంగా 10th పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 6 విద్యార్థుల్ని గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కు విమాన ప్రయాణం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు విద్యలో పెను మార్పులు తీసుకొస్తున్నారని కలెక్టర్ తెలిపారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 2026 జూన్ 1 నుంచి విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు గెజెట్ లో తెలిపింది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను విశాఖ జోన్ పరిధిలోకి తీసుకొచ్చింది. 2019 ఫిబ్రవరిలో కేంద్రం ఈ జోన్ ఏర్పాటుపై ప్రకటన చేసింది. శ్రీకాకుళం జిల్లాలో నిర్మించనున్న కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ వామపక్ష నాయకులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. బలవంతపు భూసేకరణను వెంటనే ఆపాలన్నారు. కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టి ఉద్యానం ప్రాంతంలో విధ్వంసం సృష్టించాలనుకుంటున్నారా అంటూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని ప్రశ్నించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం సుంకేశ్వరి గ్రామంలో గత 20 ఏళ్లుగా బీసీఎస్సీ కాలనీలోని మురికి కాలువలను క్లీన్ చేయడం లేదంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కాలంగా రాత్రి పగలు వచ్చే దుర్వాసనను భరించలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దోమలతో గ్రామస్తులంతా జ్వరాల బారిన పడుతున్నారని తెలిపారు. మొక్కజొన్న కొనుగోలు విషయంలో అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో ఉద్రిక్తంగా గుంటూరు జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. గుంటూరులో రైతు దీక్ష పేరుతో అంబటి మురళి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర దళారులను అడ్డుపెట్టుకుని రైతుల వద్ద నుండి తక్కువ ధరకు మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. రైతు నారాయణ రెడ్డి దగ్గర నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. తహసీల్దార్ రాజీవ్ రెడ్డి, మండల ఇన్ఛార్జి సర్వేయర్ షేక్ హుసేన్ బాషా చుక్కల భూమిని మార్చడానికి 80,000 లంచం అడగ్గా తొలుత 50,000 ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతూ దేశంలో ప్రతి 3 నిమిషాలకు ఒకరు చనిపోతున్నారని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలంటూ శ్రీకాకుళం జిల్లా పలాసలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అవగాహన బైక్ ర్యాలీని నిర్వహించారు. జిల్లాలో హెల్మెట్ ధరించిన వారిపై ఫైన్లు విధిస్తున్నప్పటికీ 5% వాహనదారులు కూడా హెల్మెట్ ఉపయోగించడం లేదని కాశీబుగ్గ డీఎస్పీ టి భవానీ తెలిపారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ అధినేత విజయ్ బంపర్ మెజార్టీ సాధించడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కొంతమంది అభిమానులు తిరుమలకు చేరుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు. టీవీకే పార్టీ 100 సీట్లకు పైగా గెలవడంతో తిరుమల శ్రీవారికి 116 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుంటున్నారు.